గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మనకి సోమావతి అమావాస్య రాబోతుంది. అవును. దీనికి సంబంధించిన అంటే ఆ రోజు పాటించవలసిన నియమాలు కానివ్వండి, ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అమావాస్య ఎందుకు చేసుకోవాలి, ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఓకే. మనకి శ్రావణ మాసం కంప్లీట్ అవుతున్నటువంటి శ్రావణ సోమవారంలో వచ్చినటువంటి అమావాస్యది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలామందిని అడిగాను, అంటే వీడియోస్లో మీరు అమావాస్య చెప్తున్నప్పటి నుంచి మేము చేసుకుంటున్నామండి బాగుంది అన్నప్పుడు నేను వాళ్ళని క్వశ్చన్ అడిగా, ఏమంటే మీకు ఏం బాగుంది అంటే నేను అడగాలిగా వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయని. అన్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ నేను ప్రతి అమావాస్య చేస్తున్నప్పుడు అంతకుముందు గతంలో ఇంట్లో ఎప్పుడు ఏదో అనారోగ్యం ఉండేది, ఇంట్లో ఏవో చిక్కులు ఉండేవి, గొడవలు ఉండేవి, మా మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉండేవి, అవి తగ్గాయి అని చెప్పడం జరిగింది. ఎందుకు తగ్గాయి అని వాళ్ళకి నేను వివరించాను. ఏంటంటే అమ్మ, అమావాస్యలకి కొన్ని తిథులకి నెగిటివ్ ఎనర్జీకి పవర్ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ పెరుగుతున్నప్పుడు మనం కామన్గా చూడండి, మనం ఏం చేస్తాం, ఇప్పుడు బయట ఏదో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, దానికి యాంటీబయాటిక్గా మనం ఒకటి తీసుకుంటాం శరీరంలోకి, ముందుగా ఇది వేసుకుంటే అటువంటిది రాదు అని కదా. బయట ఇప్పుడు కొన్నిసార్లు చెప్తుంటారు, ఇప్పుడు గాలి ఇలా ఉందంట, అమ్మో బయటికి వెళ్ళొద్దు, మాస్కులు వేసుకోవాలి, సంథింగ్ తీసుకోవాలి అని కొన్ని కషాయాలు లాంటివి తీసుకోవడం కానీ, లేకపోతే కొన్ని సుదర్శన కాడా అని ఉంటుంది మనకి ఆయుర్వేదం, అలాంటివి కానీ తీసుకుంటూ ఉంటాం మనం. లేకపోతే అలోపతిలో కూడా కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం ఇన్ఫెక్షన్స్ రాకుండా. అది ఎలా అయితే తీసుకుంటామో అమావాస్యకి ఏమవుతుందంటే కొంత ఈ నెగటివ్ ఎనర్జీస్ పెరిగేటువంటి సమయం అమావాస్య అనేటువంటిది. అందుకే చాలామంది కొంతమంది బ్లాక్ మ్యాజిక్స్ చేసే వాళ్ళది ఆ సమయాల్లో సాధనలు ఎక్కువ చేస్తారు అమావాస్య సమయంలో. కానీ సామాన్య ప్రజలు ఏం చేయాలి, ఆ రోజు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి. అమ్మవారి ఆరాధన చేస్తే అది ప్రొటెక్షన్గా నిలబడుతుంది. ఆ రోజు అమావాస్య రోజు వీలైనంత మటుకు ఆ రోజు నైట్ అంతా కూడా ఇంట్లో దీపం ఉండేలా చూసుకోవాలి. పెద్దది పెడతారు కొంచెం దీపం, మనకి మట్టి మూకుల్లో కూడా పెడుతూ ఉంటారు. అలా ఏదైనా కొంచెం పెద్దది పెట్టి సాయంత్రం పూట కనుక మీరు ఆఫ్టర్ 7 తర్వాత వీలైతే ఆ రోజు కొంచెం అల్పాహారం లాంటివి తీసుకొని, మరీ ఫుల్గా తినకుండా, ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ మనకి, పెట్టుకొని చక్కగా అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలితా సహస్రనామాలు ఉంటాయి. ఆ లలితా సహస్రనామాలు పూర్తిగా ఉంటూ ప్రాణాయామంతో చేస్తే, వీలైతే కొంచెం పెద్ద సౌండ్లోని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ నామాల యొక్క శక్తి వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. దాంతోపాటు అమావాస్య నాడు కేవలం అమ్మవారికి చేయడమే కాకుండా ఉదయం పూట స్వయం పాకం ఇవ్వాలి పెద్దవాళ్ళకి. మనకి శాస్త్రంలో ఒకే అమ్మ అంటే లలితా అమ్మవారే ఇటు దేవతలకి అటు పితృదేవతలకి ఆవిడే ఇస్తుందట శక్తిని. అందుకని మనకి చూడండి, ఇప్పుడు చాలామంది చాలా పూజలు చేస్తున్నామంటే రిజల్ట్స్ రావట్లేదండి అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళు కేవలం దేవతా అనుగ్రహాన్ని మాత్రమే పొందుతున్నారు, పితృదేవత అనుగ్రహం పొందట్లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. తలనొప్పి ఉంది, జ్వరం ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, 3 రకాల టాబ్లెట్స్ వేసుకోవాలి. ఉట్టి తలనొప్పి తీసుకుంటే జ్వరము తగ్గుతుందేమో కానీ తలనొప్పి తగ్గుతుందేమో కానీ జ్వరము బాడీ పెయిన్స్ తగ్గవు. అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్, ఒక పెయిన్ కిల్లర్ వేసుకోండి, లేకపోతే ఒక తలనొప్పి టాబ్లెట్ వేసుకోండి, ఒక యాంటీబయాటిక్ వేసుకోండి అని 2-3 రకాలు ఇస్తాడు. ఎందుకు అంటే ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి అవి కావాలి అక్కడ. అలాగే ఒక బల్బు వెలగాలన్నా ఏదైనా కరెంట్ అయినా సరే నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉండాలి. ఉట్టి పాజిటివ్ ఉన్న పని చేయదు, ఉట్టి నెగిటివ్ ఉన్న పని చేయదు. ఓకే. ఒక స్విచ్లో మనం పవర్ రిలేటెడ్ సంబంధించిన టెక్నాలజీ కనుక తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అట్లాగే మనకేంటంటే పితృదేవతలు ఉండాలి, దేవతలు ఉండాలి. ఆఖరికి ఈ దేవతలు కూడా పితృదేవతలకు చేసుకుంటారు, తెలుసా అమ్మ? మనుషులే కాదు, దేవతాగణం అంతా కూడా పితృదేవతలకు చేస్తుంది. ఎందుకు పితృదేవతలకు చేస్తుంది అంటే ఆ పితృదేవతల ద్వారానే ఈ విశ్వం నడుస్తూ ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా పండడానికి వీటన్నిటి కూడా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ. అందుకని ఏం చేయాలి, ఉదయం పూట చక్కగా వీళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో పూజాది కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వయం పాకము అంటారు. అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, ఆ బియ్యం కూడా మంచి బియ్యం మనం తింటాం, 40-45 రూపాయలతో తెచ్చుకుంటాం కదా, అలాంటి బియ్యమే మనం ఇవ్వాలి. అంతేగాని రేషన్లో 10 రూపాయలకి వచ్చింది, 2 రూపాయలకి వచ్చింది అవి తీసుకెళ్ళి ఇవ్వడం చేయకూడదు. బియ్యము, 2 రకాల కూరగాయలు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక టమాటా, 2 బెండకాయలు అట్లా పెడతారు. అది ఎందుకు, ఏం చేసుకుంటాడు ఆయన, తిట్టుకుంటాడు. ఇంకా ఉల్టా ఏమిటి వీళ్ళకి మాత్రం ఆలోచన లేదు, ఇది నేనేం చేసుకుంటాను. కాబట్టి ఒక హాఫ్ కిలో లేకపోతే 1 కిలో మీ స్తోమతను బట్టి అంత ఇవ్వలేము, కనీసం 1/4 కిలో ఇవ్వండి, ఒక మనిషి వండుకోవడానికి సరిపోతుంది. అలా 2 రకాల కూరగాయలు, ఖచ్చితంగా తోటకూర ఇవ్వాలి స్వయం పాకంలో. ఉప్పు ఇస్తారు, చింతపండు ఇస్తారు, మిరపకాయలు ఇస్తారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరి మిరపకాయలు. అలాగే 2 రకాల పప్పులు ఇస్తారు,
మినపప్పు లేకపోతే శనగపప్పు పెసరపప్పు ఇట్లా ఇస్తూ ఉంటారు. 2 రకాల పప్పులు ఇవ్వాలి. ఈ రకంగా ఇవన్నీ సామాగ్రి వండుకోవడానికి ఏ సామాగ్రి అవుతుందో ఆ సామాగ్రి అంతా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. అలాగా మీ యొక్క ఎవరెవరైతే గతించారో, కొంతమందికి తండ్రి ఉంటాడు ఉండడు, వాళ్ళ పేరు ఉంటే లేకపోతే అక్కర్లేదు, లేకపోతే తాతగారు ముత్తాతగారు, లేదా తల్లి సైడ్ నుంచి వస్తున్నామంటే తల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు, అట్లా చెప్పి పేర్లు చెప్పిస్తారమ్మ. ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే స్వయంపాకం రూపంలో ఇచ్చారో, లేదా కొంతమంది తిలోదకాలు వదులుతారు, కొంతమంది పిండ ప్రదానాలు చేస్తారు. ఆ రోజు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది పితృదేవతలకు వెళ్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో మనిషి పుట్టాడు చనిపోయాడు ఎక్కడో పుట్టేశాడు ఇంక మళ్ళీ కొత్తగా ఇచ్చేది ఏంటి అనుకుంటారు. కానీ ఏంటంటే మీరు ఇచ్చేటువంటిది ఎలా మారుతుందంటే, ఇప్పుడు మీరు ఇక్కడ పితృదేవతల కోసమని ఒక తిలోదకాలు వదిలేరు, లేకపోతే స్వయంపాకం ఇచ్చారనుకోండి, ఇది సూర్య భగవానుల్లో ఉండే పితృదేవతలకు వెళ్తుంది. ఫస్ట్ వెళ్ళి ఆ సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడతాయి, చంద్రుల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ చంద్రుల్లోకి వెళ్ళినటువంటి ఆ ఎనర్జీ భూమి మీదకి ఔషధాల రూపంలో వస్తుంది. ఆ ఔషధముల రూపంలో రావడం వల్ల ఈ ఈ భూమి మీద ఉండేటువంటి పంట పొలాలు ఇవన్నీ పండడానికి సూర్యచంద్రుల యొక్క కాంతి అవసరం మనకి. అలా వచ్చి ఏమవుతుందంటే మీరు చేసినటువంటిది ఏదైతే ఈ పితృదేవతలకు ఇచ్చారో ఈ జీవుడు ఎక్కడో పుట్టే ఉంటాడు కదా, మనుష్య రూపంలోనో పక్షి రూపంలోనో ఏదో రూపంలో పుట్టి ఉంటాడు కదా, ఇంకో లోకంలోనో ఎక్కడో, అక్కడ వాళ్ళకి ఏం కావాలో ఆ రూపంలో వెళ్తుంది మీరు ఇచ్చినటువంటిది. అది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.